మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే గంగోత్రి అనే అమ్మాయి ప్రేమ పేరు చెప్పి అమ్మాయికి 3 నెలల కడుపు చేసి అమ్మాయిని భయప్రాంతులకు గురి చేసి అమ్మాయిని లాస్ట్ కు సూసైడ్ చేసుకునేదాకా తెచ్చారు. వాయి వరుసలు లేని వెధవలు తయారవుతున్నారు. బాబాయ్ 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 అన్న అమ్మాయికి పోలీసు వ్యవస్థ దగ్గరికి పోయి వాడే వచ్చి లొంగిపోయి నేనే చేసినా ఒప్పుకున్నాక కూడా కాందాన్ మొత్తం ఫోన్లు చేసి అమ్మాయిని డైరెక్ట్ గా ఆడియో రిలీజ్ అయింది. ఏమని సిఐకి 50,000 ఇచ్చినా 2.5 లక్షలు ఇంకోరికి ఇచ్చినా 2,50,000 వారికి ఇచ్చిన వేనారెడ్డి గారికి 2,50,000 పీపీకి 50,000 సిఐకి 50,000 నా దోస్తు గారికి 50,000 50,000 అని మీ పేరు ఆల్రెడీ బయట బదలాం చేస్తున్నారు సార్, దీని మీద యాక్షన్ తీసుకోవాలి కదా అంటే వ్యవస్థ అంటే ఇంత భయం లేకుంటుంది అంటే ఎవరు చేసుకుంటున్నారంటే ఆడపిల్ల జీవితాన్ని సరే సచ్చింది ఆ పైసలు కట్టినా ఆ పోయినాయి మరి మన ఇంట్లో జరుగుతే ఏంది పరిస్థితి? వీళ్ళు వాళ్ళు 12 లక్షలు ఇచ్చినని చెప్తారు. వాళ్ళ ఇక్కడ ఏది మన జైలు పోయిననే తండ్రి ఎవరికి ఇచ్చినట్ట 12 లక్షలు? ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటారు, మీరు పోతే ఏమంటారు చెప్పు? మేము పోతే మీ అమ్మాయికి ఫోన్ చేసి ఎవరు వార్నింగ్ ఇచ్చిర్రు, ఎవరు ఎట్లా అరెస్ట్ చేసిర్రు అనేది మరి అలా డాటా తీసి అడుగుమనొచ్చు కదా మీరు. పోలీస్ వ్యవస్థ మీది కరెక్ట్ గా ఉన్నప్పుడు మరి ఎందుకు మీకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు అనుకుంటున్నారు? మేము సారు మాకు ఇబ్బంది కాకుండా చేయరు, మీరు ఇబ్బంది పడకని ఆ రోజు కూడా చెప్పిన నేను ఎంత చెప్పినా కూడా పోలీసు వాళ్ళు నా చిన్న పిల్లలు వేసినవారు నా కొరక నువ్వు నా చిన్న పిల్లలు వేసినవారు వీని చెల్లె పేరు చెప్తేనే వీనికి ఇంత నొప్పి వచ్చింది, మరి ఎదుటోని బిడ్డని చంపితే నొప్పి రాలే. వీళ్ళు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఇంకా 3 వాళ్ళని ఎంక్వైరీ చేశారు. దయచేసి మీరు వినండి, పదే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత దాకా సరే ఎఫ్ఐఆర్ నంబర్ చెప్తారా సార్ ఒకసారి? మీకున్న హక్కు ప్రకారం వచ్చి అడగవచ్చు, మా లీగల్ ఏమున్నా చెప్పేస్తాం. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. ఒక్క మాట సార్. హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ 6 టీవీ. నేను మీ సంతోష్. మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే గంగోత్రి అనే అమ్మాయి ప్రేమ పేరు చెప్పి అమ్మాయికి 3 నెలల కడుపు చేసి అమ్మాయిని భయప్రాంతులకు గురి చేసి అమ్మాయిని లాస్ట్ కు సూసైడ్ చేసుకునేదాకా తెచ్చారు ఈ దుర్మార్గులు. ఎందుకు దుర్మార్గులు అంటున్నా అంటే దీంట్లో చాలా మంది చెయ్యింది. ఒక ఆడపిల్ల జీవితం అనేది ఒకానొక సందర్భంలో అనేవాళ్ళు ఆడపిల్ల జీవితం ఆటబొమ్మ లాంటిది. ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది ఆడపిల్ల జీవితం అనేసరికి ఆటబొమ్మ లాగానే ఉంది. ఎందుకంటే ఒక విధంగా చూస్తే వాయి వరుసలు లేని వెధవలు తయారవుతున్నారు. వెధవలానే అనాల్సి వస్తుంది. ఇలాంటి లాంగ్వేజ్ మాట్లాడుతున్నాని ఏమనుకోవద్దు, ఇలాంటి వెధవలను అలాగే అనాల్సి వస్తుంది. అన్న అంటే అన్నలాగా చూసే లుచ్చనా కొడుకులు లేదు. బాబాయ్ అన్న ఒక అమ్మాయి మీద చూసేటప్పుడు బాబాయ్ అని పిలిచినప్పుడు ఒక బిడ్డతో సమానం. బాబాయ్ 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 అన్న అమ్మాయికి వీడి కడుపు చేసి వీనికి వాయి వరుసలు లేను. అది ఎవడైనా సరే ఏదైనా కానీ పోలీసు వ్యవస్థ దగ్గరికి పోయి వాడే వచ్చి లొంగిపోయి నేనే చేసినా ఒప్పుకున్నాక కూడా కాందాన్ మొత్తం ఫోన్లు చేసి అమ్మాయిని బెదిరించి అమ్మాయిని అరెస్ట్ చేస్తే అమ్మాయి భయప్రాంతులకు గురై అమ్మాయి సూసైడ్ చేసుకుంటే పట్టించుకున్న నాదుడు లేడు. డైరెక్ట్ గా ఆడియో రిలీజ్ అయింది. ఏమని సిఐకి 50,000 ఇచ్చినా 2.5 లక్షలు ఇంకోరికి ఇచ్చినా లాయర్ కి 10,000 ఇచ్చినా అంటే వ్యవస్థ అంటే ఇంత భయం లేకుంటుంది అంటే ఎవరు చేసుకుంటున్నారంటే పోలీసు వాళ్ళే అనుకోవాలి. 50,000 అని మీ పేరు ఆల్రెడీ బయట బదలాం చేస్తున్నారు సార్, దీని మీద యాక్షన్ తీసుకోవాలి కదా అంటే తాగి మాట్లాడుతున్నాడు. ఒకసారి ఏం జరిగింది ఒకసారి సిఐ గారికి కాల్ చేద్దాం ఒకసారి. మరి వాళ్ళు 50,000 ఇచ్చినా అన్నారు, మరి దాని మీద మరి అది ఎంత వరకు కరెక్ట్? ఇది ఎటు పోతుంది? ఇలా వీడు ఇంక రేపొద్దున ఇంకోడు అరే మొన్న గాడి చేస్తే ఏం కాలేదురా భయ్, పోలీసు వాళ్ళకి 10 లక్షలు బయట పోర్ట్రేషన్, వాళ్ళ ఊర్లో పోర్ట్రేషన్, పోలీసు వాళ్ళకి 13 లక్షలు ఇచ్చినామని మాట్లాడుతున్నారంట. మనకున్న సమాచారం వాళ్ళ డాడీ చెప్తున్నాడు. ఒకసారి మాట్లాడదాం సిఐ గారు. ఫోన్ ఎత్తట్లేదు సిఏ గారు. సరే మాట్లాడదాం, మళ్ళీ ఫోన్ వస్తే చూద్దాం. అయితే ఫస్ట్ నుంచి ఇక్కడ ఏం జరిగిందంటే ఈ అమ్మాయి అసలు ఆ పాతల్లపాడు అనే విలేజ్ లో ఉన్న అమ్మాయి కాదు. ఈ అమ్మాయి చదువు ఆ ఎడ్యుకేషన్ మొత్తం సూర్యాపేట హైదరాబాద్ తప్ప ఏమి లేదు, ఇక్కడ ఊర్లో ఉండేది కాదు. మరి వీళ్ళ అమ్మాయి వల్ల ఎవరైతే గౌడ్స్ అమ్మాయి గంగోత్రి ఉందో గంగోత్రి వాళ్ళ ఇంటెన్కుంటాడు ఈ అబ్బాయి.
ఈ అబ్బాయికి ఆల్రెడీ కొన్ని ఉన్నాయి ఈ అబ్బాయి మీద. ఈ అబ్బాయి కాకుండా చిన్నాన్న కొడుకులు పెద్దనాన్న కొడుకులు కాందాని ఇన్వాల్వ్ అయింది వీళ్ళకి. చూడండి, అంటే ఒక ఆడపిల్ల జీవితాన్ని సరే సచ్చింది, ఆ పైసలు కట్టినా ఆ పోయినాయి, మరి మన ఇంట్లో జరిగితే ఏంది పరిస్థితి, మరి వాళ్ళ ఇంట్లో జరిగితే ఏంది పరిస్థితి? అంటే ఒక ఆడపిల్ల వస్తే లంచాలు తీసుకోవడాలు, లంచాడు ఇవ్వడాడు. అంటే ఇక్కడ ఒక అలవాటు అనేది ఇక్కడ ఏమైపోయిందంటే, అంటే నేరం చేసేటోడికి కూడా ఏం క్లారిటీ ఉందంటే, పోలీసు ఇచ్చేద్దాం, లాయర్లకు ఇచ్చేద్దాం, పైస ఉంటే ఏమైనా చేయొచ్చు, ఏ అమ్మాయినన్నా కడుపులు చేయొచ్చు, ఏ అమ్మాయినన్నా ఏమైనా చేయొచ్చు. వాళ్ళ మమ్మీ డాడీ వల్ల అది వర్ణాతీతం వాళ్ళ బాధ. సిఐ గారు 2 నెలల నుంచి ఎందుకు సతాయిస్తున్నారు అర్థం కావట్లేదు. మీరు కంప్లైంట్ ఇచ్చిర్రు, బాధితులు ఒకడు ఒప్పుకున్నాడు, లొంగిపోయిండు, కోర్టులకు వెళ్ళిండు, జైలు వేసారు, ఒక్క నేషం ఇంకోరిని ఏమో వాడు ఫోన్ తీసుకెళ్ళిండు, ఫోన్ తీసుకొచ్చి ఎవరెవరు మాట్లాడిరు, అమ్మాయిని ఏం అరెస్ట్మెంట్ చేసిర్రు, ఏం జరిగిందని ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఎవరిది? డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇస్తున్నాడు, పైసలు ఇచ్చిన పోలీస్ వాళ్ళకి, సిఎస్ఆర్ పైసలు ఇచ్చినా అని. నిజంగా తీసుకురా? మరి తీసుకురు కాబట్టి సైలెన్స్ ఉన్నారేమో అనిపిస్తున్నది ఇక్కడ వాస్తవంగా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, డైరెక్ట్ గా మీరు ఒక ఆడియో కాల్ పే చేస్తాను నేను, వినండి. 2,50,000 వారికి ఇచ్చిన వేనారెడ్డి గారికి 2,50,000, టీపీకి 50,000, సిఐకి 50,000, నా దోస్తు గారికి 50,000. 50,000 ఇచ్చినా ఎవడేం చేయలేడు. అంటే ఉదాహరణ ఆడికే వస్తుంది, ఎవడేం చేయలేడు. డబ్బులు ఇస్తే పనులు అయిపోతాయి. ఒక ఆడపిల్ల జీవితం డబ్బులతో పోల్చాల్సి వస్తుంది. ఏమనంటే నీ బిడ్డ ఇట్లనే చచ్చిపోయింది, బిడ్డ మీద కేసేస్తా, బెదిరిస్తున్నారా? సిఐ గారు నా అమ్మ మీద ఒట్టు, నా పిల్లల మీద ఒట్టు, నీకు న్యాయం చేస్తాను మాట్లాడిన వాళ్ళు 2 నెలలు అయిపోతుంది, ఇప్పటి వరకే ఏం చేస్తున్నారని అడుగుతున్నాను. ఎందుకు చేయట్లేదు? ఇది ఎందుకు ముందుకెళ్ళట్లేదు? ఏది ధర్నా చేస్తాం మేము, మాకు న్యాయం జరగట్లేదు అంటే, మబ్బుల హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్లు పోయి వాళ్ళ డాడీ వేసుకుని వాళ్ళ హైదరాబాద్ వచ్చి, అంత అవసరం ఏముంది? అంటే దొరికిపోతామేమో అని భయమా? ఎవరైతే విక్టిమ్, ఎవరైతే నేరం చేసిన వ్యక్తి ఉన్నారో వాళ్ళు ఊర్లో మొత్తం డప్పు కొట్టుకుంటారు. ఎవడేం చేస్తారు అబ్బాయి, 12 లక్షలు ఇచ్చినాం పోలీసు వాళ్ళకని అంటారంట. వాళ్ళ డాడీ చెప్తారు. ఒకసారి వాళ్ళ డాడీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. దొంగలను తీసుకొచ్చి సోపతి పెట్టినట్టు ఏదో దొంగలను పట్టుకొని దొంగలను క్వశ్చన్ చేయండి, అడగండి అంటే అడగడానికి ప్రాబ్లం ఏముంది? ఒక్కడి మీద అరెస్ట్ చేసినాము సరిపోలేదా, ఇంకా వాళ్ళని పెట్టాము, నీ 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 అల్లుడి మీద కేసు పెడతాము, నీ బిడ్డ మీద కేసు పెడతాము, బెదిరిస్తున్నారా? హలో అన్న, మీరు లైవ్ లో ఉన్నారన్నా? అన్న నమస్తే అన్న, నా పేరు సంతోష్. ఇది ఈ పోలీస్ వాళ్ళకు ఎన్ని డబ్బులు ఇచ్చినా అని చెప్తున్నారన్న, వీళ్ళు ఊర్లో ప్రచారం చేస్తున్నారు ఈ అబ్బాయి వాళ్ళు. వాళ్ళు 12 లక్షలు ఇచ్చినా అని చెప్తారు. వాళ్ళ ఇక్కడ ఏది మన జైలు పోయిననే తండ్రి. ఎవరికి ఇచ్చినట్ట 12 లక్షలు? పోలీసు వాళ్ళకి ఇచ్చినా, మా సర్పంచ్ తీసుకొని పోయి అని చెప్తారు. సర్పంచ్కి హైదరాబాద్ పోలీసు వాళ్ళు ఎట్లా తెలుసు? మీ ఊరు సర్పంచ్కి వీడికి వచ్చే మాట్లాడిపోయాడు. ఇంకెవరు ఎమ్మెల్యే కొడుకు? ఇంకెవరు? ఆయన ఎవరు? ఇప్పుడు జటంగి మహేష్. ఆయన ఎవరు? ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కొడుకా, కంటెస్టెడ్ ఎమ్మెల్యే కొడుకా? ఆయన జటంగి మహేష్ అంటే ఆయన డబ్బులు ఇచ్చినని చెప్పింది లైవ్ నే ఇప్పుడు ఈ సెల్లులలో చెప్పాడు. మళ్ళా ఈ సర్పంచ్ తమ్ముడే జైలు పోయినాడు. ఇప్పుడు ఆ సర్పంచ్ జైలు పోయిన నాయనే చెప్పింది, ఊళ్ళో మొత్తం ప్రచారం అంతా అదే. ఏమని చెప్తున్నాడే పెద్దనా? మేము 12 లక్షలు ఇచ్చినాం, మా కేసు అయ్యేపోయింది, ఇక రేపు వెళ్ళాడైతే ఇక 2 రోజులు అయితే జైలు నుంచి వస్తారు మా కొడుకు, మా కేసు లేదు ఏం లేదు, మీకు డబ్బులు పెట్టి అయిపోయింది, వీళ్ళు ఇంకా ఎక్కడైనా అవికట్ట, వీళ్ళు ఏం చేయలేదు, వీళ్ళ వల్లనే కాదు, కేసు పని అయిపోయింది అని మాట్లాడుతుండ్రు ఊళ్ళే. వాళ్ళతో వీళ్ళతో వీళ్ళు ఏమైనా నీ కొడుకు మీద కేసు అయిందంటే, కేసు ఎక్కడిది? 12 లక్షలు ఇట్లా చెప్తున్నాడా? అసలే నెల రోజుల్లో తీసుకొస్తా చూడని సవాల్ చేసిందట ఊళ్ళే. నెల రోజులల్లా 2 నెలల లోపల నేను తీసుకొస్తున్నా, నేను డబ్బులు ఎదగలినా నేను చూడలే అని అన్నారు. 2 నెలలనే తీసుకునే పోయింది ఇప్పుడు. ఓకే, ఇంకోటి ఒక ఆడియో కాల్ లీక్ అయింది పెద్దనా. ఆ ఆడియో కాల్ లో ఒక ఆయనకు 2.5 లక్షలు ఎవరైనా ఆయన యానారెడ్డికి ఇచ్చారని చెప్పాడు ఈ జటంగి మహేష్. యానారెడ్డి ఎవరు? యానారెడ్డి ఇక్కడ రామరెడ్డి కామారెడ్డి కింద ఉంటే ఆయన యానారెడ్డి పిఏనా? పిఏ తీసుకున్నట్టుగా ఏమన్నా అంటే ఈయన చెప్తున్నాడు కదా. ఇంకొకరికి ఎవరికో 50,000 ఇచ్చిన ఫ్రెండ్ ఎవరు? మీ ఊర్లోనేనా ఆయన? కాదు, ఇక్కడ మా ఊరు ఆయన. ఇక్కడ ఆయన ఫ్రెండ్ అట, మరి ఎవరో హైదరాబాద్ ఫ్రెండ్ ఏమో, పోలీసు వాళ్ళని మేనేజ్ చేసిన ఫ్రెండ్. హైదరాబాద్ ఆయన ఎవరో. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటారు? మీరు పోతే ఏమంటారు చెప్పు? మేము పోతే కేసు చేయమంటే ఇన్ని రోజులు రేపు చేస్తా మాపు చేస్తా, వాళ్ళు దొరకలేదు, వాళ్ళ మీద చేస్తారని చెప్పిరు. మరి ఇప్పుడు మీ అమ్మాయికి ఫోన్ చేసి ఎవరు వార్నింగ్ ఇచ్చిర్రు, ఎవరు ఎట్లా అరెస్ట్ చేసిరు అనేది మరి అలా డాటా తీసి అడుగుమని వచ్చు కదా మీరు. మేము అడిగినాం. మేము అడిగితే ఏమని చెప్తుందంటే కాల్ డేటా పెట్టించి తీసేమని చెప్తే
మేము అన్ని తీసినాం, మొత్తం వాడు ఒక్కడే చేసినని ఒప్పుకుండు. మరి ఒక్కడు చేసినోడు అటు పోయి ఇటు ఎట్లా వచ్చిందంట మరి ఒక ఇక అంతేనా? ఒక్కడే చేసాడు, ఒక్కడే ఒప్పుడు. మరి వీళ్ళు మమ్మల్ని తీసుకపోయి మేము సీనియర్ పెట్టమనేసి ఏసీబీ దగ్గర పోయేసి ఏసీబీ ఫోన్ చేసినాకనే సీనియర్ పెట్టి కానిస్టేబుల్ వీళ్ళంతా మమ్మల్ని ఆడ కూర్చోబెట్టుకొని ఇగో పలానోడు ఉన్నాడు, ఇగో పలానోడు ఫోన్ చేసినని సారే చెప్పాడు కానిస్టేబుల్ సార్ ఆడ కూర్చోబెట్టి అందరికి మాకు. అంటే ఇప్పుడు పెద్దయినా మీకు ఏమనిపిస్తుంది? పోలీస్ వాళ్ళు నిజంగానే, ఎందుకంటే ఒక దాంట్లో 50,000 ఏదో ఇచ్చినా అని అన్నాడు, ఇంకో ఆడియోలో ఎవరికి అది? ఇప్పుడు 50,000 ఇచ్చిన ఒకరికి 50,000 ఇచ్చిన ఒకరు 10,000 ఇచ్చిన ఒకరు 2.5 లక్షలు ఇచ్చిన అనేసి ఈ గెటింగ్ మహేష్ మొత్తం చెప్పాడు. ఈ గెటింగ్ మహేష్ అనేటోడు ఎవరు? ఈ వ్యక్తి ఎవరు? ఈ పాతలపాని ఆయన కూడా ఆన్నే గాని ఈయన దోస్తా ఈ నేరం ఇప్పుడు జైలు పోయిన ఆయన ప్రాణచేతుడు. వాళ్ళు వీళ్ళు కులపొల్లా, ఇది పాలొల్లా? పాలేదు కాదు, ఏరే వాళ్ళు గెటింగ్ వాళ్ళు, వీళ్ళు చేసేపోయిన వాళ్ళు ఒకటే కులమా? గొల్లోళ్ళు. సరే, ఇప్పుడు ఆయన జైలుకి పోయిండు, ఈయన ఎందుకు లక్షలు ఈయన ఎందుకు పంచుతున్నాడు? ఇప్పుడు ఆ తండ్రి, ఇప్పుడు ఆ జైలు పోయిన తండ్రి అయితేంది, జైలు పోయిన పెదనాయన అయితేంది, ఆ డబ్బులు తెచ్చి సర్పంచి తెచ్చి ఈయనకి ఇచ్చారు మొత్తం చేయికి. అంటే వీళ్ళు ఏదో జాగం మీరన్న ముచ్చట ఈ కేసు కోసం నిజమేనా? చాలా అమ్మిరాట, ఎకరం అమ్మినా ఇంకా ఎకరమే నమ్ముతా నేను అని అని పైన అంటుండు ఊరే మొత్తం. ఇంకో ఎకరం అమ్మినా ఈ అమ్మాయిని చంపితే ఇంకో అమ్మాయిని చంపితే ఇంకో ఎకరం అమ్ముతా. ఎన్ని ఎకరాలు ఉంది పొలము? నెల రోజుల్లో నేను జైల్లో నుంచి నా కొడుకుని తీసుకొచ్చిన చూడు, కేసు పని అయిపోయింది, ఎన్ని డబ్బులైనా పెడతా చేద్దాం వాళ్ళ మేము అనేసి వాడు ఊళ్ళో సవాల్ చేస్తుండు తాగిగా. వాడి పెద్ద ఆవుతలేడు అసలు. చూడు రాదు మా సర్పంచ్ అవసరం అయితే మాకు ఇంకా. ఈయన ఎవరు? సర్పంచ్ ఎవరే? సర్పంచ్ ఊరికి సంబంధించిన ఆయన కాబట్టి అన్యాయం ఎక్కడుంది న్యాయం ఎక్కడుందని ఎవరైనా సరే కులం అనేది పక్కన పెట్టు. సర్పంచ్ చిన్న కొడుకు. ఓహో, సర్పంచి తమ్ముని కొడుకు అయినా అన్న కొడుకు? చిన్న కొడుకు, సర్పంచ్ కి చిన్న కొడుకు పాలోడు. ఆహాహా, అట్లా పోతుంది లైను. అట్లా పోయింది కేశవైన. ఇప్పుడు ఆయన చిన్న కొడుకు ఈయన. ఓకే, ఇప్పుడు పోలీస్ వ్యవస్థ మీద, పోలీస్ వ్యవస్థ మీది కరెక్ట్ గా ఉన్నప్పుడు మరి ఎందుకు మీకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు అనుకుంటున్నారు? మేము అదే అన్నాము, మేము సారు మాకు ఇబ్బంది కాకుండా చేయరు, మీరు ఇబ్బంది పడకని ఆ రోజు కూడా చెప్పిన. నేను ఎంత చెప్పినా కూడా పోలీసు వాళ్ళు రేపు చేస్తా మాకు చేస్తా, వాడు దొరుకుతలేడు అనేసి 2 నెలలు గడిపిర్రు. తీర నేను అయ్యాల ధర్నా చేస్తానని అన్నాడు. అప్పుడు వాడిని తీసుకొచ్చి మేము మళ్ళీ ఇంటికి పోయినా ఆ రోజు నన్ను పట్టుకొచ్చిన రోజు ఇక ఏముంది సారు, మేము మళ్ళీ 5 రోజులకు వచ్చినాక వాడు నేను చేయలేదంటాడు, వాడు నేను పోలేదంటాడు, నాకు సంబంధం లేదని అంటాడు. వాళ్ళ బావ సురేషే సాగు కారణం అంటాడు. మరి పోలేదు చేయలేదు అన్నాడు. మరి వాళ్ళ బావ సురేషే అన్నప్పుడు మరి బావన్ సురేష్ ని పట్టుకొని ఎంక్వైరీ చేయాలి కదా. అసలు జైలుకి ఎందుకు పోయాడు డైరెక్ట్ గా? తప్పే చేయనప్పుడు జైలు నేనే చేసినా ఒప్పుకున్నాడా? ఇప్పుడు నేనే ఆగమూలం, నేనే అనేసి ఒప్పుకొని నా వల్లనే అమ్మాయి చచ్చిపోయింది అనేసి, అమ్మాయి కారణమే నేనని. ఓకే, మంచిది పెద్దయినా, మంచిది. ఇప్పుడు ఓవరాల్ గా మీకు పోలీస్ వ్యవస్థ సహకరించట్లేదా ఏంటి అసలు? పోలీసు వాళ్ళు ఫస్ట్ లా నేను కేసు చేస్తామని అన్ని చెప్పారు. వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళకి ఎంటర్ అయ్యారో ఒక 10 రోజులు వారం రోజుల తర్వాత కథలు ఇక రేపు మాపు ఇక ముదిరిపోయింది. ఇక వాడు డబ్బులు ఇచ్చినని చెప్తాడు, వాడు ఊళ్ళో 15 లక్షలు ఇచ్చినట్టు, వీడు ఇక్కడ ఇచ్చిన వీడు చెప్తుండు. సిఐ గారికి ఇచ్చారంటనా పైసలు ఎస్ఐ గారికా? సిఐకి ఎస్ఐకు వాళ్ళ ఇద్దరికి మా సర్పంచ్ తీసుకొచ్చి ఇచ్చి పంపించుడు అనేసి వాడు తండ్రి అంటుండు. సైదులా ఏ పేరు? పాతర్లపాడు ఆత్మకూరు మండలం పాతర్లపాడు. ఓకే, సరే పెద్దయినా, మంచిది థ్యాంక్ యూ. ఓకే, విన్నారు కదా, ఇది పరిస్థితి. ఎకరాలు అమ్మాలే, పోలీస్ స్టేషన్లల్లో కోర్టులల్లో పెట్టాలి, ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవాలి. సరే, ఏ తప్పు చేయలేదు. సరే, మిగతా వాళ్ళు ఇప్పుడు ఎవరైతే మహేష్ మెయిన్ క్యాండిడేట్ అమ్మాయికి ప్రెగ్నెంట్ చేసి అమ్మాయిని ఫోన్ చేసి బెదిరించి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ఒప్పుకున్నాడు కదా, నిజంగా నా వల్లనే చనిపోయింది నేనే చేసిన అని. మరి వీళ్ళు ఎందుకు ఫోన్లు చేశారు, ఫ్రాడ్ కాల్స్ ఎందుకు చేశారు? సరే, చేసిరా లేదా పక్కన పెట్టండి, ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థకు ఉంది కదా, ఎందుకు దాటిచ్చే ప్రయత్నం చేస్తారు అసలు అర్థం కావట్లేదు. మళ్ళీ సార్ సిఐ గారు కాల్ చేద్దాము.
కాల్ చేస్తున్నా. సార్ బిజీ ఉన్నట్టున్నారు. ఇంకో విషయం ఏంటంటే, సరే మనోడు చెప్పిన విధానం ఏంది, నాకు 2 సంవత్సరాల నుంచి అమ్మాయితోనే రిలేషన్ ఉంది. సరే రిలేషన్ ఉంది కదా, ఒప్పుకుంటున్నావు రిలేషన్ ఉందని. మరి రిలేషన్ ఉన్న తర్వాత ఇంకో అమ్మాయిని లవ్ మ్యారేజ్ ఎట్లా చేసుకున్నావు నువ్వు? ఈ అమ్మాయి అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడు ఉంటే రాత్రిపూట దొంగల్లాగా పోయి అమ్మాయిని బెదిరించుడు, నువ్వు ఫోన్, ఆ అమ్మాయి సైలెంట్ గా ఉంటే నువ్వు ఫోన్ మాట్లాడాలి. నువ్వు ఈ ఫోన్ ఇస్తున్నా, నీకు డబ్బా ఫోన్ ఒకటి, నువ్వు ఫోన్ మాట్లాడాలని బెదిరించుడు అమ్మాయిని. అరే ఇయ్యలోటి రేపోటి ఇక్కడ ఏమైపోయిందంటే, మేమేమైనా చేస్తాం, మా తన పైసలు ఉన్నాయి, మేమేమైనా చేయగలుగుతాం, ఏమన్నా ఉంటాం. ఇవాళ ఈ అమ్మాయి, రేపు ఇంకో అమ్మాయి, రేపు ఇంకో అమ్మాయి. ఒక ఆమె పిల్లలు చంపుతుంది, ఒకడేమో లవర్ చంపుతాడు, ఒకడేమో కడుపులు చేస్తాడు. ఈయన గురించి ఎంక్వైరీ చేస్తే సిఐ గారు కావచ్చు, ఎస్ఐ గారు కావచ్చు, మొత్తం కేసులన్నీ ఇట్లనే ఉంటాయంట. ఈయన ఓకే, మనం ప్రయత్నం చేద్దామంటే అసలు అవ్వట్లేదు. వాళ్ళ డాడీ వాళ్ళు మళ్ళీ ఊర్లే రుబాబ్గా మాట్లాడాలు, ఎంక్వైరీ చేయడాలు, వేరే ఎవరన్నా వచ్చి మాట్లాడితే వాళ్ళను బెదిరేయడాలు, వీళ్ళు మీడియా వాళ్ళు మాట్లాడితే మీడియా వాళ్ళకి కాల్స్ చేసి బెదిరేయడాలు, మీ అంతు చూస్తాం, మీ కథ చూస్తామని మాట్లాడొద్దు. ఎవరు మాట్లాడొద్దా మీరు చేసే పనులకి? సరే సచ్చింది అయిపోయిందిగా, మనకు వచ్చేది వచ్చింది అన్నట్టుంది. వాళ్ళ అమ్మ ఎట్లా ఏడుస్తుంది, గొడవ ఏడుస్తుంది. రేపు పొద్దున మన ఇంట్లో ఏదైనా జరిగితే ఇట్లనే ఉంటారా? మనకు ఆడపిల్లలు ఉన్నారు కదా, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేరం చేశారు అని ఎవరు అంటలా, ఎంక్వైరీ చేయమంటున్నారు. కంప్లైంట్ వచ్చింది, అమ్మాయి చనిపోయింది కాబట్టి ఒక ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ఉన్నారా లేరా, వీళ్ళ ఆడియోలు ఉన్నాయి, వీళ్ళు కూడా ఫోన్లు చేసి వీళ్ళ నంబర్లు వచ్చినాయి కాబట్టి మరి నాకు తెలిసి వీళ్ళే ఈ ప్లాన్ కూడా వీళ్ళే ఇవ్వచ్చు. అరే ఫోన్ మలగొట్టిన అని చెప్పు, లేదంటే చీరలేసిన అని చెప్పు. మరి అదే డౌట్ వస్తుంది. ఇప్పుడు 50,000 ఏడిచ్చినావు అని ఇప్పుడు 50,000 గురించి మాట్లాడిన మహేష్ ఉన్నాడు కదా, మరి మహేష్ వీళ్ళపెందుకు? తాగి ఏం చేసినా నడుస్తుందా? తాగినోడు మర్డర్ చేసినా నడుస్తుందా? తాగినోడు అమ్మాయిని చంపినా నడుస్తుందా? తాగినోడు ఏదైనా చేయొచ్చా? చెప్పండి, మరి అట్లనే చెప్పండి. వాడు తాగి మాట్లాడండి, ఆ కేసు ఏది, ఆడియో ఏది, అది ఎదురు మాట్లాడొద్దు అన్నకి, ఎదురు మాట్లాడొద్దు. పెద్ద చిన్న లేదు అన్నకి, అన్న ఏదైనా వాగేస్తాడు. ఓకేనా, వినండి ఒకసారి. నా చిన్నపిల్లలు తెచ్చినవారు కొడక, నువ్వు నా చిన్నపిల్లలు తెచ్చినవారు. వీని చెల్లె పేరు చెప్తేనే వీనికి ఇంత నొప్పి వచ్చింది. మరి ఎదుటోని బిడ్డని చంపితే నొప్పి రాలే, అర్థమైందా? అలా చెల్లె పేరు తీసినందుకే నానా బూతులు మాట్లాడుతున్నాడు. ఒక ఆడపిల్లని పొట్టలో పెట్టుకుని మరి వీని గురించి ఏం మాట్లాడాలి, ఏం చేయాలి మీరు చెప్పండి. వాడేమో పైసలు తెచ్చుకుంటాడు, వీడేమో పైసలు తెచ్చుకుంటాడు. నా ఎల్ఏ గారికి ఫోన్ చేస్తే నా పెద్ద బాబాయ్ మహేష్ ఫోన్ చేశారే, మీ సూర్య గారు మొత్తం చేసేది ఆయన మూగలు లెక్క బతకట్లేరా ఊర్లో, అప్పుడు పొరలతో మంచిగా ఉండరు అని చెప్పిన. అంత కాదే నేను చెప్పింది విను, నేను చెప్పిన తర్వాత విను. నేను చెప్పిన తర్వాత మాట్లాడితే నేను విన్నా, గమనించాలి. ఇప్పుడు నువ్వు తర్వాత నేను ఇంకా అయితే కోర్టుకు సంబంధించిన వాళ్ళు కాకుండా ఐడి పార్ట్ ఎవరు మా భవాన కనీస్థాలపురం ఉంటది, మా అక్క చెప్పు. వాళ్ళ మామ పంపిండు, ఎంతమందిని 6గురిని పంపిండు. అప్పుడే ఎన్టీఆర్ గారు వచ్చిండు. ఎన్టీఆర్ గారు వస్తే ఎన్టీఆర్ గారిని, రమ్మి గారిని వాళ్ళని అక్కడ ఉసపెట్టిన. మా దోస్తు గారి పేరు మహేందర్ పడి ఉంటాడు. లేకపోతే ఈ కొడుకు బతికేటోడు అనుకుంటున్నారా మీరు? ఫస్ట్ 2 రోజులు లేదు కదా, 2 రోజుల తర్వాత నువ్వు దాచినావు అని చెప్పినావు కాబట్టి తర్వాత 2 రోజుల తర్వాత చేద్దాం అనుకుంటున్నావురా. నేను ఎంత చేసింది నీతో, నేను ఎంత చేసిందా నిన్ను? నీ అమ్మ వాడి తోడు ఉన్నది కన్నప్ప, వాడు వేనారెడ్డి గారు కన్నారా కొడుకులారా. 1,02,50,000 వారికి ఇచ్చిన వేనారెడ్డి గారికి, అది 2,50,000, బీపీకి 50,000, సిఐకి 50,000, నా దోస్తు గారికి 50,000, వాడిని జైలుకి 30,000, సిఐకి 50,000, సిఐకి 50,000. ఏ సిఐకి ఇచ్చిండు? ఏ సిఐకి 50,000 ఇచ్చిండు అంటున్నా. ఈ 50,000 ముచ్చట సరే, తప్పు చేసినా లేదని పక్కన పెట్టండి. 50,000 సిఐకి ఇచ్చిండు అన్నాడు. ఏ సిఐ? మరి ఆ విషయం పిలిపించి అడపాలి కదా, ఎవరికి ఇచ్చినావు పైసలని. దీని మీద కూడా అంటే తప్పుడు ఎలిగేషన్ చేసినందుకు కూడా కేసు అవుతుంది కదా. ఇంకేంది అది? అంటే వీళ్ళు నిజంగానే తిన్నారు అనుకోవచ్చా ఇప్పుడు? అందుకే సైలెంట్ కూడా అనుకోవచ్చు కదా అట్లా. ఆఫ్ కోర్స్ 50,000. అదే నా భాస్కర్ అడ్వకేట్ పేరు భాస్కర్ ఉండగా వాడికి 10,000 ఇచ్చిన. ఎందుకంటే వాడికి ఉంది, వాడు సిఐలను కాదు ఎస్ఐలను పంపిస్తాడు. రేపు చూడు నా కొడక. సార్ మీకు అర్థం అవుతుందా? ఎస్ఐ గారు, సిఐ గారు ఎస్ఐలను సిఐలను చూపిస్తాడంట. అంత చీప్ గా మీ గురించి మాట్లాడితే కూడా ఎంక్వైరీ చేయకుండా ఎట్లా సార్? ఎట్లా మాట్లాడతారు? ఒక కామన్ మ్యాన్ ఒక పోలీస్ వ్యవస్థ గురించి కావచ్చు, ఒక పోలీస్ వాళ్ళ గురించి ఎట్లా మాట్లాడతారు సార్ అట్లా? ఓకే, ప్రజల ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు ఉన్నది మాట్లాడితే కోపాలు మా మీద. అరే తప్పు చేసిరా లేదా పక్కన పెట్టండి, అది ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఉంది కదా పోలీస్ వాళ్ళకి. ఆయనతో డైరెక్ట్ మాట్లాడదామని ప్రయత్నిస్తే అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఓకే, యాక్చువల్లీ సిఐ సార్ ఎస్ఐ గారు నంబర్ పంపించారు. ఒకసారి ఎస్ఐ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
హలో హలో నమస్కారం సార్, ఎస్ఐ చైత్రాపూర్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు సంతోష్ E9060 మీరు లైవ్ లో ఉన్నారు. సార్ సార్ నా పేరు సంతోష్ సార్, మీరు లైవ్ లో ఉన్నారు. యాక్చువల్లీ ఒక కేసు గురించి మాట్లాడదానికి కాల్ చేశాను సార్. చెప్పండి సార్. గంగోత్రి అనే అమ్మాయి కేసు అసలు టేకప్ అవ్వట్లేదంట, అసలు వాళ్ళను ఏది క్వశ్చన్ చేయట్లేదంటే ఏం అడగట్లేదంట సార్. ఏంటి అసలు ఎక్కడ దాకా వచ్చింది, ఏంది పరిస్థితి? సార్ ఫస్ట్ కేసు కాగానే, కేసు రిజిస్టర్డ్ కాగానే అది గ్రేవ్ కేసు గా ఇన్స్పెక్టర్ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదు సార్. సార్ 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 ఇప్పుడు ఎవరైతే మహేష్ వీళ్ళందరి విక్టిమ్స్ ఉన్నారో సార్, వాళ్ళు ఆల్రెడీ మీకు 50,000 రూపాయలు సిఐ గారికి, వాళ్ళ డాడ్ ఏమో నేను పోలీస్ స్టేషన్ కి 13 లక్షలు ఇచ్చినా అని ప్రచారం చేస్తున్నానంట సార్. ఇది ఎంతవరకు సార్ కరెక్ట్ సార్? దానికి అన్నిటికీ సార్ బేస్లెస్ ఆరోపణలు అన్నిటికీ మేము ఆన్సర్ ఇవ్వలేము సార్. ఏదుంటే చట్టం ఏదుంటే దాని ప్రకారం పోతుంది సార్. డైరెక్ట్ గా ఆడియో లీక్ అయింది కదా సార్. You are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन. హలో The number you have dialed is currently busy. Please try later. డబ్బుల విషయానికి వచ్చేసరికి వీళ్ళు సమాధానం ఇవ్వట్లేదంటే ఏమనుకోవాలి మీరు చెప్పండి. డబ్బుల విషయానికి క్వశ్చన్కి వచ్చేసరికి ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర అంటే ఏమనాలి మీరు చెప్పండి. సరే ఏం జరిగింది అడిగినప్పుడు ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా, అడిగే హక్కు మనకు ఉంది కదా. హలో నమస్కారం సార్ నేను అదే కాల్ కట్ చేశారు మాట్లాడుతుంటే. చెప్పాను కదా సార్. లేదు సార్, క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ చట్టం సార్. కేసు రిజిస్టర్ అయింది, వినండి సార్ ఒక్కసారి. కేసు రిజిస్టర్ అయింది, దాని మీద ఏమేమి స్టెప్ చేయాలో లీగల్ గా అన్ని స్టెప్పులు తీసుకున్నాం సార్. ఓకేనా సార్? సార్ కాదు సార్, 50,000 తీసుకున్నట్టుగా ఆడియో బయటకు వచ్చింది కదా, ఆ విక్టిమ్ ని ఫిలిపి జరిగిందా సార్? ఒకటి సార్, ఎవరైతే ఏ వాయిస్ వచ్చిందో ఆ వారిని అడగండి, మమ్మల్ని కాదు అడగటం. మీ పేరు వచ్చింది కదా సార్, సిఐ గారు అని, ఎస్ఐ గారు చెప్పొచ్చు కదా సార్. ఎస్ఐ గారు అని సార్ పేరు చెప్పినంత మాత్రాన మేమేమన్నా మాట్లాడినామా దాంట్లో? కాదు సార్, మీ మీద ఎలిగేషన్ చేయొచ్చా సార్? అట్లా ఒక పోలీసు రెస్పెక్ట్ పోలీస్ వాళ్ళ మీద సార్ మీరు కొద్దిగా దయచేసి సార్ జెన్యున్ గా మీరైనా ఇన్వెస్టిగేషన్ చేయండి వచ్చి పిఎస్ నుంచి. నేను ఏమంటున్నా అంటే, నేను అదే ఎవరైతే అది అన్నారో దాని అబద్ధం అని చెప్తున్నాం. ఎవరన్నారో వారిని అడగండి. ఇప్పుడు అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయిందని, నా వల్లనే చనిపోయిందని ఒప్పుకోలేదా సార్ అతను? సార్ దాంట్లో క్లియర్ గా ఆ కేసులో ఎవరైతే కంప్లైంట్ లో ఇచ్చారు, వెరీ ఫస్ట్ కంప్లైంట్ లా మహేష్ అని ఇచ్చారు, అతను రిమాండ్ లో ఉన్నాడు. రిమాండ్ పీరియడ్ కూడా అయిపోయింది. యాజ్ పర్ లీగల్ గా ఏముండాలో ఆ లీగల్ ప్రొసీజర్ లో భాగంగా ముందుకు వెళ్ళింది. ఈ కేసు కూడా ఎక్కడ కూడా చిన్న ల్యాబ్స్ లేకుండా అన్ని ముందుకు వెళ్తూనే ఉంది. ఆ క్రమంలోనే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏముందో ఆ ఇన్వెస్టిగేషన్ అన్ని ఫుల్ఫిల్ గా ఉన్నాయి. ఇంకా ముగ్గురు A2, A3, A4 ఉన్నారు కదా సార్, వాళ్ళు కూడా కాల్స్ మాట్లాడి అమ్మాయి బెదిరియడం జరిగింది. సార్ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నేను, తర్వాత నా ఇన్వెస్టిగేషన్ అన్ని నాకు తెలియదు, నాకు తెలిసింది మీకు చెప్పాను. ఓకేనా సార్? పిఎస్ దగ్గరికి రమ్మంటారా సార్, మాట్లాడొచ్చా? మీకు డౌట్ ఉంటే మాట్లాడవచ్చు. అంటే కాదు సార్, ఇప్పుడు సిఐ గారు చేతులు పట్టుకొని పిల్లల మీద ప్రామిస్, మా అమ్మ మీద ప్రామిస్ అని చేసిన సిఐ గారు మరి 2 నెలల దాకా ఎందుకు జరపాల్సి వచ్చింది సార్? సార్ ఇన్వెస్టిగేషన్ ఏముంది, ఇన్వెస్టిగేషన్ ప్రకారం వెళ్తుంది సార్. నా ఇష్టం ఉండదు. లీగల్ చట్టం ఏం పరిధిలో ఏమేం చేయాలో ఆ చట్ట ప్రకారమే మేము ముందుకు వెళ్తాం తప్ప చట్టాన్ని డీవియేషన్ చేసి ఉండదు. సూపర్ సార్, మంచి మాట చెప్పారు సార్, ఐ రెస్పెక్ట్ మీరు చెప్పిన దానికి. కాకపోతే వీళ్ళు కూడా విక్టిమ్స్ ఉన్నప్పుడు వాళ్ళని ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఉంది కదా సార్. అవన్నీ చేసిన తర్వాత మీతో మాట్లాడు సార్. నేను అంటే చేసిరా లేదు సార్, ఇప్పుడు వాళ్ళని చేశారా లేదా సార్? ఈ లీగల్ ఏమున్నాయో చట్ట పరిధిలో ఏం చేయాలో అన్ని చేసినాం సార్. వీళ్ళు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఇంకా ముగ్గురు, వాళ్ళని ఎంక్వైరీ చేశారు. దయచేసి మీరు వినండి, పదే పదే నన్ను అడగటం వల్ల ప్రైమరీ ఐఓ అని ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత ఆయన కంప్లైంట్ లో చూడండి సార్, ఏమి ఇచ్చిందో కంప్లైంట్ లో చూడండి. ఒకరి పేరే ఉంది సార్, ఆ కంప్లైంట్ లో ఒకరి పేరే ఉంది, చూసాము. వారు రాసిచ్చిందే సార్, ఫిర్యాదుదారుడు రాసిచ్చిందే సార్. ఇప్పుడు ఏది కేసు టేకప్ చేసినా ఎస్ఐ గారే చేస్తారు, దాని తర్వాత సిఐ గారు చూసుకుంటారు. అట్లా కాదు సార్, ఇలా గ్రేవ్ కేసు నాన్ గ్రేవ్ కేసు ఎస్ఐ చేస్తారు. గ్రేవ్ కేసు అయిన తర్వాత సిఐ గారు చూస్తారు. అంటే ఇప్పుడు కంప్లైంట్లు ఏమి ఇచ్చినా తీసుకోరా సార్? వీళ్ళు ఎవరైతే A2, A3 ఉన్నారో వీళ్ళని అరెస్ట్ చేయమంటారు సార్. మీకు ఎవిడెన్స్ ఏం చేయండి, చట్టం పరిధిలో ఏం చేయాలో చేసేస్తాం. ఓకే సార్, మేము మంచి మాట చెప్పారు సార్. ఒక మాట, ఇప్పుడు ఒక రోజు 4 o'clock వాళ్ళ ఇంటికి వెళ్ళి అతన్ని ధర్నా చేస్తానే సార్
మీరు ప్రతి విషయం క్వశ్చన్ అడిగిందే క్వశ్చన్ సార్. ఇది దీంట్లో ఇన్వెస్టిగేషన్ ట్రాన్స్పరెన్సీ నేను అది అడగట్లేదు సార్. సార్ రిక్వెస్ట్ మీరు వచ్చి మీరు కూడా అడగొచ్చు. మీకు కూడా బాధ్యత తరఫున మీకున్న హక్కు ప్రకారం వచ్చి అడగొచ్చు. మా లీగల్ ఏమున్నా చెప్పేస్తాం. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. ఒక్క మాట సార్. లీగల్ అంటుండే ఏం లీగల్ అర్థమైతలేదు అసలు. నేను రెస్పెక్ట్ చేస్తా. పోలీస్ వాళ్ళు అంటే మంచిగా చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సెల్యూట్, రెస్పెక్ట్ చేస్తాం. కానీ మరి వీళ్ళు ఎస్ఐ గారు బాగానే మాట్లాడుతున్నారు, నేను బాగా మాట్లాడట్లేదు అన్నట్లా. కానీ ఎందుకు డొంక తిరుగుడు మాటలు వస్తున్నాయి అనేది నాకు అర్థం కావట్లేదు. ఓకే రైట్.